అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడ వాళ్ళు డెలిగేట్స్ ఎన్నుకునే అవకాశం లేదు. కానీ మొత్తం ఈ మహాసభల్లో మొత్తం ప్రజలందరినీ, ముఖ్యంగా మన సభ్యులందరినీ భాగస్వామ్యం చేసే విధానం మన పార్టీ మాత్రం అనుసరిస్తూ ఉంది. అందుకే చాలా మంది అంటారు సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉండదని. అసలు ప్రజాస్వామ్యం లేకుండా కమిటీలు ఎన్నిక చేసి బుద్ధుల పార్టీలు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంగా కమిటీలు మహాసభలు జరిపి ఎన్నికలు నిర్వహించే పద్ధతి మన పార్టీ నిర్వహిస్తూ ఉంది. మరొక వైపు ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం 10 ఏళ్ళుగా పరిపాలన చేసింది. మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఈ 10 ఏళ్ళ ఈ ప్రభుత్వం ఈ దేశాన్ని చేసింది ఏమిటి? మోడీ గారు కానీ బీజేపీ కానీ చెప్పే మాట చూస్తే అసలు అంతకుముందు 47 తర్వాత గత దాదాపు 75 సంవత్సరాలుగా ఈ దేశంలో అసలు పరిపాలన సరిగ్గా లేదన్నట్టు, ఈ దేశంలో ఏం పరిష్కారం కానట్టు, ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రం ఈ దేశం అంతా బాగుపడిపోయినట్టు, అభివృద్ధి అయిపోయినట్టు, దేశంలో సంపద పోయినట్టు, ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినట్టు, ప్రజల్లో పేదరికం అంతా పోయి వాళ్ళు ధనవంతులుగా మారిపోయినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు భారతదేశం అంతకుముందు ప్రపంచంలో గుర్తింపు లేనట్టుగా ఈ మోడీ గారి ద్వారానే భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగిందని చెప్పి వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారు. కానీ చూస్తే వాళ్ళ మోడీ గారు వచ్చిన తర్వాత గత 75 సంవత్సరాలు ఎప్పుడు ఎంతగా భారతదేశం ప్రతిష్ట దిగజారిపోయింది. ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని అనుసరించి చూస్తే పత్రికా స్వేచ్ఛలో మనం చాలా అట్టడుగులో ఉన్నాం. అట్లాగే ఈ దేశంలో ప్రజలు తమకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేదు. అది పత్రికా రంగం, మీడియా రంగంలో చూసినా లేదా ఇంకా ఏ సూచిక చూసినప్పుడు కూడా భారతదేశం యొక్క పరిస్థితి దిగజారిపోయింది. అది తక్కువ ప్రజాస్వామ్యం అమలవుతున్న దేశంలో భారతదేశం ఉంది. భారతదేశంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలను గౌరవించిన దేశంగా ప్రపంచంలో ముద్రపడిపోయింది. మైనార్టీలకు ఈ దేశంలో సమానత్వం లేదు అని చెప్పేసి మైనార్టీపైన దాడులు జరుగుతున్న ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, అనేక సంస్థలు కూడా ఇవాళ నివేదికలు ఇస్తూ ఉంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతినిపోతా ఉంది, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది, పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయింది, జర్నలిస్టులను కూడా హత్య చేస్తూ ఉన్నారు, కేసులు పెట్టి జైల్లో వేస్తూ ఉన్నారు, పౌర హక్కుల నాయకులను జైల్లో పెడతా ఉన్నారు, ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళని, తప్పుపట్టిన వాళ్ళని, సమస్యలు పరిష్కరించడం డిమాండ్ చేసిన వాళ్ళని, ప్రజా ఉద్యమాలకు మద్దతుగా ఉన్న వాళ్ళని దేశద్రోహులుగా ముద్ర వేసి కేసులు పెట్టి జైల్లో లేచి తప్పుడు కేసులు పెట్టి శిక్షలు వేస్తూ ఉన్నారు. స్థానస్వామిని చంపేసింది ప్రభుత్వం 80 సంవత్సరాల వృద్ధుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.